పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం ద గ్రేటెస్ట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహా పిరమిడ్ కర్తాలకు స్వాగతం సుస్వాగతం. సో రేపు డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోయే PDMY3 విశేషాలను మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సాంబశివరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. పిఎంసికి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, అందరూ ధ్యానమిత్రులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు డిసెంబర్ 21 వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో రేపు జరగబోయే PDMY3 విశేషాలను గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు అసలు పత్రిజీ ధ్యాన మహాయాగం ఎందుకు చేయాలి అంటే సమాధానం ఏంటి మీ మాటల్లో? పత్రిజీ గారు గత 35 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన స్టార్ట్ చేశారు. ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞము, ఆ తర్వాత చక్రము, తర్వాత పత్రిజీ గారు బాడీ వికెట్ చేసిన యాగము స్టార్ట్ అయింది. ఎందుకు చెయ్యాలి అంటే, మనము ప్రపంచ శ్రేయస్సు కోసము, ప్రపంచం మొత్తము శాంతియుతంగా ఉద్దేశంతోనే ఆయన పెట్టారు. ఆయన లక్ష్యం ఏంటి? ఒకటే, ప్రపంచం అంతా శాకాహారం అయిపోవాలా, ప్రతి జీవిని హింసించకూడదు, అంటే శాకాహార జగత్తు అవ్వాలని పెట్టారు. అలాగే ధ్యానం ద్వారా తాను తెలుసుకోవాలని చెప్పి ధ్యాన జగత్తు, ఇలా ఆయన విశ్వశాంతి కోసం చేసే కృషిదే ఈ యొక్క ధ్యాన మహాయాగం. గతంలో పూర్వం రాజులు కూడా ఈ యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. వాళ్ళు కూడా యొక్క రాజ్య క్షేమం కోసము వాళ్ళు మహర్షులతో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. అప్పుడు కూడా ఆ రాజ్యంలో ప్రతి ప్రజలు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు ఆర్థిక సహాయం చేసి ఆ యజ్ఞాన్ని ఎంతో అద్భుత విజయవంతంగా చేసేవాళ్ళు. ఇప్పుడు కాదు, ఎన్నో కాలాల నుంచి, ఎన్ని యుగాల నుంచి నడుస్తుంది ఆ విధంగా. అయితే సాంబశివరావు గారు, అప్పుడు పూర్వకాలంలో యజ్ఞాలు చేసేవాళ్ళు. సో ఒక వైఫ్ అంటే రాజు గారి వైఫ్ కూర్చుని చేసేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ జస్ట్ చూసేవాళ్ళు, యజ్ఞ ఫలాన్ని పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంబంధించి అందరూ ధ్యాన మిత్రులు ఏకమై చేస్తున్నారు. అంత అవసరమా? ఎస్, అప్పుడు చేసింది ఏంటి? వాళ్ళు యజ్ఞం టైప్లో చేశాడు. ఇది మన ధ్యాన మహాయాగం. ధ్యాన మహాయాగం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వచ్చి ధ్యానం చేసే యాగం ఇది. ప్రత్యేకంగా మనకి ఆ రాజుల విధంగా మనం చేసేవాటి కాదు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో, అక్కడ రాజు లేడు, ఎవరు లేరు, అందరం కలిసి చేసేది ఇది యాగం. కలిసి అందరం ధ్యానం చేసి, ధ్యానం ద్వారా దాని యొక్క ఎనర్జీని ప్రపంచానికి ఇస్తే ఆ ఎనర్జీతో శాంతి వస్తుందని అది చెప్పారు. కాబట్టి గురువు గారు ఆ విధంగా చేస్తున్నాం. అలా జరుగుతుంది కూడా. అలా జరుగుతుంది కాబట్టి ఆ డిసెంబర్ టైంలో పెట్టారు సారు. అంటే పర్టికులర్గా డిసెంబర్నే చూస్ చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటండి? అంటే వాతావరణం కూడా ఆ టైంలో బాగుంటుంది. ఓకే, వాతావరణం బాగుంటుంది, ప్లస్ ఇయర్ ఎండింగ్ ఆ టైంలోనే అందరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో పెట్టారు. ఇప్పుడు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి రావాలి అనుకుంటూ ఉంటారు కదా. సో ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా? సో మేము ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాం, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, మాకేం తెలియదు అని అంటూ ఉంటారు, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా. సో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ గురించి ఒకసారి. వాళ్ళు ఎవరైనా సరే, దూర ప్రాంతాలు ఎవరు వచ్చినా కూడా మన హైదరాబాద్ మెయిన్ బస్ స్టేషన్కి వస్తే అక్కడి నుంచి మన ఆర్టీసీ బస్సులు, మన పిఎంసి ట్రస్ట్ ద్వారా కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. అక్కడ కూడా వాళ్ళు తీసుకొస్తే డైరెక్ట్గా మన కైలాసపురికి బస్సులు వచ్చేస్తాయి. కంటిన్యూగా వస్తాయి, కంటిన్యూగా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సరే వేరే వేరే ప్రాంతాల తెలియక బస్సు ఎక్కితే కడతాల్లో దిగితే, కడతాల నుంచి ఆటోలు ప్రతి క్షణం ఆటోలు తిరుగుతూ ఉంటాయి పిరమిడ్ దగ్గరికి, అట్లా కూడా రావచ్చు. సరే, ఎంటర్ అయ్యారు, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, అసలు ఎక్కడ స్టే చేయాలి, లేకపోతే ఫుడ్ తినడానికి ఎటు వెళ్ళాలి, చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా. సో అలాంటి క్లారిఫికేషన్ ఎవరిస్తారు, ఎలా ఇస్తారు? అందుకని ఈసారి మేము ప్రతి పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా సరే అక్కడికి వచ్చిన వాళ్ళు, ధ్యానులు రాగానే రిసెప్షన్ దగ్గరికి రాగానే మన సేవాదళ్ అనేది ఒక వింగు భాగం ఉంది. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒక 5గురు వచ్చారనుకోండి, వాళ్ళని చక్కగా రిసెప్షన్లో వాళ్ళకి ఐడి కార్డు ఇప్పించుకొని ఎంట్రీ చేయించుకొని వాళ్ళని ఆటోలో, అక్కడ ఆటోలు పెడతాము, ట్రాన్స్పోర్ట్ ఆటోలు, లోకల్ తిరగటానికి ఆటోలో తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే అకామిడేషన్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి అకామిడేషన్ ఇప్పించి, వాళ్ళకి సవివరంగా ఇక్కడ అన్నప్రసాదం ఉంటుంది, ఇక్కడ స్టేజీ ఉంటుంది, ఇక్కడ జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్లస్ పిల్లలు ఉంటే ఇక్కడ బాల వికాసం ఉంటుంది, పిల్లల్ని తీసుకెళ్ళి బాల వికాసం ఉంటే వాళ్ళు చూసుకుంటారు అని అన్నీ కూడా
వాళ్ళు సేవాదళ వాళ్ళు తెలియచేస్తారు. నిర్వర్తిస్తారు. ఈసారి ఇంకా దాన్ని ఇంకా బాగా సేవని భావించి ప్రత్యేక దళంలాగా అక్కడ వాళ్ళు ఉండి ఏ ధ్యానికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మేము ప్లాన్ చేస్తున్నాం. ఆ ప్రకారంగా అందరూ కూడా వచ్చిన ధ్యానులు సహకరించాలి. సహకరిస్తేనే ఇక్కడ సేవ చేసేవాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారని మేము కోరుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ప్రతి సర్వీస్ కానివ్వండి చార్జబులా? ఛార్జబుల్ అన్ని ఫ్రీయే. అన్ని ఫ్రీయే. అంటే మనకి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లేకపోతే కంటిన్యూగా ధ్యాన మహాయాగాల నుంచి అంటే చక్రాల నుంచి యజ్ఞాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది. కొత్తగా ధ్యానంలోకి వచ్చారు లేకపోతే కడతాల్లో అసలు ఏం జరుగుతుంది 11 రోజులు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి తెలియదు. సో కొంతమంది ప్రతిదీ చార్జబుల్ ఏమో అని అనుకుంటూ ఉంటారు కదా. సో దాని గురించి ఒకసారి క్లుప్తంగా క్లియర్గా అంటే ఏమేం చార్జబుల్, ఏమేం ఛార్జ్ చేస్తారు, ఏమేం ఫ్రీగా ఉంటాయి? అక్కడ అకామిడేషన్ అంతా ఫ్రీగా ఉంటుంది. ప్రత్యేకమైన వసతి కావాలన్నప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు ఆ ఛార్జ్ ఉంటుంది. అది కూడా ఒక విధంగా డొనేషన్ రూపేనే ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా కొంచెము ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువగా, అంటే ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి సపరేట్గా ఒక వింగ్ ఏర్పాటు చేసి ఒక దాంట్లో వాళ్ళకి ఇస్తాము. ఎక్కువ మందికి మేము అందరికి ఇచ్చేది కూడా దగ్గర దాదాపు 10,000 మందికి అక్కడ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. అది కూడా మంచిగానే మనం చేస్తాము. కిందేం ఉండదు. వాళ్ళకు కూడా మంచిగా బల్లలేసి వాళ్ళకు కూడా కార్పెట్ వేసి కూడా ఇది అవుతుంది. వాళ్ళకి బాగుంటుంది. ఎవరైనా ప్రత్యేకం కావాలని వాళ్ళకే చార్జబుల్, అంతకని మేము ఉండదు. ఓకే, అది కూడా రీజనబుల్ ప్రైస్ లో. అంతే, రీజనబుల్ ప్రైస్. ఓకే, PDMY2 అంగరంగ వైభవంగా జరిగింది. PDMY3 ఎలా ఉండబోతోంది? ఇంకా ఈసారి ఇంకా ఎనర్జిక్ గా ఇంకా బాగుంటుంది. ప్రజలు కూడా ఎక్కువ మంది వస్తున్నారు, ధ్యానులు కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎంత మంది వచ్చారండి? లాస్ట్ ఇయర్ దగ్గర ఒక 80-90 వరకు 1000s వరకు వచ్చారండి కంటిన్యూగా, అంటే ఫ్లోటింగ్లో. ఓకే, ఫ్లోటింగ్లో వచ్చారు. ఈసారి దగ్గర మేము ఊహించింది ఏంటంటే 2 లక్షల మంది దాకా వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు పత్రిజీ చైతన్య రథయాత్ర ఆ జ్యోతి అందరి దగ్గరికి వెళ్తుంది. అందరూ కూడా చాలా పాజిటివ్గా మేము వస్తున్నాం అని చెప్పి మాకు ఫోన్లు వస్తున్నాయి. అందువల్ల ఎక్కువ మంది వస్తారని కూడా మేము ఆ ప్రకారంగా మేము ప్లాన్ చేస్తాం. ఓకే, అంతమంది వచ్చినప్పుడు ఆర్గనైజ్ చేయడం కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. సో గ్రౌండ్ వర్క్ అనేది ఎలా ఉంటుందండి మీ నుంచి? మేము ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామండి గ్రౌండ్ వర్క్. సూపర్ స్ట్రక్చర్ ఆల్రెడీ అన్ని చోట్ల స్టార్ట్ అయిపోయినాయి. అలాగే అన్నప్రసాదం దగ్గర కూడా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అక్కడ వాళ్ళు ఫుల్ వర్క్ చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా కూడా ఏం చేయాలనేది కూడా మేము ప్లాన్తో ఉన్నాము. ఆ ప్లాన్ ప్రకారమే బాత్రూమ్స్ కానీ అన్ని కానీ అరేంజ్ అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఒక 100 బాత్రూములు కొత్తవి కడుతున్నాము. అది మొత్తం సాధ్యమైనంత వరకు మొత్తం మేము అన్ని ఫెసిలిటీస్తో అక్కడ. ఓకే, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగకుండా చూసుకుంటారు? ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఓకే అండి, మరి అన్నదానం గురించి చెప్పండి. ఎందుకంటే కర్తాలకు వచ్చి ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి అట్లీస్ట్ 11 రోజులు ఉండకపోయినా ఒక్క రోజు 2 రోజులు ఉండటానికి కూడా చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో అన్నప్రసాదం గురించి ఏవే స్పెషల్స్ ఉండబోతున్నాయి ముఖ్యంగా? ఈసారి అన్నప్రసాదానికి కొత్తదనం తీసుకురావాలని మేము కోరుకున్నాము. ఎందుకంటే నేను అక్కడ కైలాసపల్లి నిత్య అన్నప్రసాదానికి ఇన్ఛార్జిని, అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నప్రసాదానికి. అందువల్ల మేము వైష్ణవి క్యాటరింగ్ ప్రసాద్ గారితో మాట్లాడి మరి మనం కొంచెం అందరికీ ఆరోగ్యంగా మీద ఎక్కువ దృష్టి ఉంది కాబట్టి మిల్లెట్స్ కూడా ఎక్కువగా మనం పోయినసారి కూడా చేసాము. ఈసారి కంపల్సరీ ప్రతిరోజు మిల్లెట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అలాగే డిన్నర్లో కూడా మిల్లెట్స్తో చేద్దాం. అంటే సపోజు మిల్లెట్స్ ఉప్మా, అలాగే ఓతప్పం మిల్లెట్స్, అలాగే జావా, అలా కొన్ని మిల్లెట్స్తో కూడా పెడదామని. చాలా మంది ఎక్కువగా లైట్ ఫుడ్ తీసుకునే వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి ఈసారి కొద్దిగా ప్రత్యేక శ్రద్ధతో చపాతీతో పాటు మిల్లెట్స్తో సంబంధించినవి కూడా మేము ప్రవేశపెడతాం. అంతమందికి అంటే లక్షల్లో వచ్చే జనాలందరికీ సరిపోయే విధంగా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంత ఈజీ అయిన విషయం కూడా కాదు. సో అటువంటిప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారండి మీరు? బ్యాక్ వర్క్ ఏంటంటే మేము ముందుగానే అంచనాతో ఉంటాం కాబట్టి వచ్చే వంట వాళ్ళు కూడా దగ్గర 60 మంది వంట వాళ్ళు ఉంటారు. అంటే స్టాఫ్తో కలిపి ఇప్పుడు వంట వాళ్ళు ఒక 20 మంది ఉంటే దానికి సంబంధించిన స్టాఫ్ వాళ్ళు ఉంటారు. అలాగే మన పిరమిడ్ ధ్యానులు కూడా హెల్ప్ చేస్తారు. దాని మూలాన మనం ఎంతమంది వచ్చినా కూడా దానికి మనం రెడీగా పెడతానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఎవరన్నా ఎక్కువ మంది ఒక్కసారి టైంకి వస్తే 10 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది.
మరి అన్ని ప్రిపేర్ అవ్వాలంటే టైం తీసుకుంటుంది. ఉమ్, దానికి అందరం సహకరిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి కూడా ఆహారం లేకుండా ఉండదు. ఉమ్. ఉమ్. ఓకే, డొనేషన్స్ గురించి చెప్పండి సార్. డొనేషన్స్ ఇప్పుడు ప్రతి ధ్యాని కూడా ఇప్పుడు సామాన్య మానవుడు ఏమనుకుంటాడు, ఇప్పుడు మెడిటేటర్స్ అంటే ఒక ఐడియా ఉంటుంది, ఉమ్. ఇది లోక కళ్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం చేసేది, అందులో మనం కూడా పాలు పంచుకోవడానికి ఎంతో కొంత సహాయం అందించడం కింద చూస్తూ ఉంటారు. ఒక నాన్ మెడిటేటర్, ఒక సామాన్యుడు అసలు నేను ఎందుకు ఇవ్వాలి, దానివల్ల యూజ్ ఏంటి అని అనుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ మన భారతదేశంలో అన్నదానం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి చోట్ల ప్రతి టెంపుల్లో దేవాళ్ళు ఎక్కడైనా సరే ఈ అన్నప్రసాదాన్ని ఇస్తారు. ఇది మనం ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక పెళ్ళిళ్ళు కానీ ఏమైనా చేస్తే అందరికీ మనం భోజనం ఏర్పాటు చేసి పంపుతాం. ఎందుకు? మనం ఎప్పుడైతే అందరిని కూడా ఆ యొక్క భోజనం టైంలోనే మనిషి తృప్తి పడతాడు, ఇంకా ఏ విషయం తృప్తి పడతాడా? పడ్డం. అలాగే మరి ఇటువంటి యాగాలు చేయాలంటే ఎంతమందితో చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడా ఉంటుంది. మెయిన్ ఆహారం అనేది ప్రతి వాటికి ముఖ్యం. ఆహారం లేకపోతే ఏమి చేయలేం కదా. మరి ఎందుకు వేరే వాళ్ళ దగ్గర కూడా అంటే వాళ్ళకు కూడా దీంట్లో ఈ యొక్క పుణ్యఫలంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో గొప్పగా ఉంటుంది, పుణ్యఫలాన్ని పొందగలుగుతారని ఉద్దేశంతో ధ్యానులే కాదు అందరి దగ్గర కూడా ధ్యానులే అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధ్యానం గురించి తెలిసిద్ది, శాకాహార విశిష్ట తెలిసిద్ది, అసలు ధ్యానంలో ఎందుకు చేయాలి, దానివల్ల ఎటువంటి ఆరోగ్యం ఉంది, దానివల్ల ప్రయోజనం అన్నీ తెలుసుకోగలుగుతారు. మరి ధ్యానులు ఇప్పుడు ధ్యానం అనేవాడు ఇంతకుముందు మామూలు మనిషే కదా, మన దగ్గరకు వచ్చినప్పుడే కదా ధ్యానం అయ్యాడు. ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా మామూలు మనుషులమే మనం దీంట్లోకి వచ్చి దీని విశిష్టత తెలుసుకొని దీని యొక్క ఫలాలను తెలుసుకొని మనం ఈ వర్క్ చేస్తున్నాం. అందరిని కూడా దీంట్లో తీసుకొచ్చి పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా విశ్వశ్రేయస్సు కోసం, ప్రపంచ శాంతి కోసం చేయటానికి అందరికీ ఆ అవకాశాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో చేసేది ధ్యానమయాగా. ఇప్పుడు ఈ PDMY 3లో ఒక విశేషం చెప్తున్నారు, అంటే మహేశ్వర మహాపిరమిడ్లో అఖండ ధ్యానం గురించి, అదొక విశిష్టతగా కూడా చెప్తున్నారు. సో దాని గురించి మీరు మీ మాటలో. అదే అసలు మనం పెట్టిందే ధ్యాన మహాయాగము. అంటే అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ధ్యానం చేయటానికి, ఎవ్వరు వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా ఆ మహేశ్వర పిరమిడ్ కట్టిందే ధ్యానానికి. అందువల్ల 24 గంటలు అక్కడ కంటిన్యూగా 11 రోజులు అఖండ ధ్యానం నడుస్తూనే ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏముండేది, మార్నింగ్ ధ్యానం ఉండేది, మార్నింగ్ 5 to 8 అని. మార్నింగ్ అంటే ఉదయం 5 గంటల నుంచి 8 గంటల ఉదయం వరకు. ఇప్పుడు అలా కాదనమాట, ఎవరు వచ్చినా కూడా ధ్యానం గురించి తెలుసుకోవచ్చు, ఏ టైంకి వచ్చినా కూడా ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో 24 hours 11 days అక్కడ అఖండ ధ్యాన మహాయజ్ఞం ఆడపెట్టేశాం. ఓకే, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఓకే, పత్రిజీ శక్తి స్థల్ గురించి మాటల్లో చెప్పలేంది. అక్కడ అనుభూతిని పొందాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శక్తి స్థలకు వచ్చి అక్కడ ధ్యానం చేస్తే ఆ అనుభూతిని పొందిన వాళ్ళకే తెలిసిద్ది, అంత అద్భుతంగా ఉంటది. అంటే అసలు ఆ లోపల ప్రవేశిస్తే మీరు ఎక్కడైనా ధ్యానం చేయండి, అంత అద్భుతమైన ఎనర్జీతో ఉంటుంది. ఇంకా శక్తి స్థలం ఇంక చాలా అద్భుతంగా తయారవుతుంది. అందరం కూడా దాన్ని ఈ ప్రపంచానికి అందించాలని మేము కోరుకుంటున్నాము. అందరూ కూడా దానికి ధ్యానులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, కాబట్టి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, అక్కడ జరిగే ఈవెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ యూత్ కోసం ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా రూపొందించడం జరిగిందా? ఈసారి ఎక్కువగా స్పిరిచువల్కి సంబంధించినతోనే అక్కడ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయండి, ఈవెంట్స్. ఏదైనా యూత్కి కూడా ఈ ధ్యానం ఎంత అవసరం ఏంటనేది ఎక్కువగా యూత్ ప్రోగ్రామ్స్ ఎక్కువ పెడుతున్నారు కంటిన్యూగా. వాళ్ళకి సపరేట్గా కూడా యూత్ గురించి కూడా దీని గురించి ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి. ప్రతి విద్యార్థి కూడా, ఎవరైనా యూత్ కూడా ధ్యానం చేస్తే ఎటువంటి లాభం పొందవచ్చో కూడా అక్కడ ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలు కూడా యూత్ పెడుతుంది. ఓకే, లాస్ట్ ఇయర్ మోటివేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు, సర్టిఫికేట్లు కూడా అందించడం జరిగింది కదండి. మరి ఈ ఇయర్ కూడా అటువంటి క్లాసెస్ కండక్ట్ చేయడం కానివ్వండి, కోర్సెస్ కండక్ట్ చేయడం కానీ ఏమైనా ఉన్నాయా యూత్ కోసం? కోర్స్ ఉందండి, ప్రత్యేకంగా మేము వాళ్ళకి సపరేట్ ఇస్తున్నాము. వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు సపరేట్గా చేస్తున్నారు. సాంబశివరావు గారు, చాలా మందికి మనసులో ఉన్న ప్రశ్న ఇది. ఫస్ట్ ధ్యాన మహాచక్రాలు అంటే ధ్యాన మహాయజ్ఞము, తర్వాత ధ్యాన మహాచక్రము, ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం. అంటే పత్రిజీ గారు మన మధ్య ఫిజికల్గా లేరు కాబట్టి ఆ పేరుని, అంటే పత్రిజీ గారి పేరుని యాడ్ చేశారా, లేదా అసలు పత్రిజీ ధ్యాన మహాయాగం అని పేరు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? సార్ ఉన్నప్పుడు యజ్ఞాలు చేయించారు, చక్రాలు చేయించారు. ఆ సారు అప్పుడు చెప్పారు మా గురువు గారు, నెక్స్ట్ యాగమేనని.
ఓకే. అంటే ఆయన చెప్పారు కాబట్టినా లేకపోతే ఎనర్జీ లెవెల్స్ లో కూడా చేంజెస్ ఎనర్జీ ఉంటాయా? లెవెల్స్ లో కూడా చేంజ్ ఉంటుంది కాబట్టి హ్మ్. ధ్యాన మహాయోగం పత్రిజీ గారితో పెడితే ఆయనే ఈ యొక్క వ్యవస్థాపకులు కాబట్టి మనం హ్మ్. ఆయన పేరుతో పెడితే ఇంకా ఎనర్జీలుగా ఉంటుందనే ఉద్దేశంతో పత్రిజీ ధ్యాన మహాయోగం అని పెట్టాము. హ్మ్. ఆ ఎనర్జీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి హ్మ్. భూమండలం మొత్తం మార్పు చెందుతుంది కాబట్టి యాగం అవసరమని మాస్టర్సే దీన్ని యాగంగా మార్చారు. ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే. తర్వాత పేరు మార్చే అవకాశం ఉందా ఏమన్నా? ఇంకా ఇదే పేరు మార్చే అవకాశం ఏమి హ్మ్. ఉండకపోవచ్చు. హ్మ్. ఇదే కంటిన్యూగా ప్రతి సంవత్సరము ధ్యాన మహాయాగాలు జరుగుతూనే ఉంటాయి. ఓకే అండి. మరి ప్రజల నుంచి ఎటువంటి స్పందన అనేది వస్తుందండి? ప్రజల నుంచి మంచి స్పందన ఉందండి. హ్మ్. ఎవరికైతే ధ్యానం గురించి, శాకాహారం గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా హ్మ్. దీని మీద మంచి అవగాహన ఉంది. హ్మ్. ఇది రావాలని చెప్పి అంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా కొత్త వాళ్ళు ఎంతమందో వచ్చి ధ్యానం చేస్తున్నారు. వీళ్ళే కాదు, మంచి మంచి ఈ గవర్నమెంట్‌లో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి ధ్యానం చేసుకొని చాలా హ్మ్. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హ్మ్. అది మహేశ్వర మహా పిరమిడ్ అనేది దాంట్లో ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చాలామంది అనుభవాలు పొందారు కూడా. హ్మ్. అది. ఓకే. మరి అక్కడ ఉండబోయే స్టాల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఉండబోయే స్టాల్స్ కూడా అన్నీ కూడా హ్మ్. స్పిరిచువల్ బుక్స్, హ్మ్. పిరమిడ్స్, హ్మ్. అలాగే హెర్బల్, హ్మ్. అన్ని మిల్లెట్స్ అన్నీ కూడా ఆహార సంబంధించినవి కూడా, హ్మ్. ఆరోగ్యానికి సంబంధించినవి కూడా స్టాల్స్ వస్తాయి. హ్మ్. అక్కడ ఎక్కువ మంది అవే స్టాల్స్ పెడతారు. ఓకే. హ్మ్. ఓకే. గురువుల గురించి ఇప్పుడు ఎవరెవరు రాబోతున్నారండి? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారా దాని గురించి? గురువులు లేకపోతే గురువు సెలబ్రిటీస్ గురించి అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈసారి లాస్ట్ ఇయర్ కూడా మంచి మంచి సెలబ్రిటీస్ అవును. వచ్చారు. మంచి మంచి ఈవెంట్స్ జరిగాయి. సో, ఈవెంట్స్ ఈసారి ఎలా ఉండబోతుంది అనే ఆతృత, కుతూహలం కూడా ఉంటుంది కాబట్టి అవేమైనా రివీల్ చేస్తారా? అవి ఇంతవరకు ఇంకా పేర్లు రాలేదు. నాకు హ్మ్. తెలిసి స్వామినారాయణ ఓకే. అనేది మీకు అందరికీ తెలిసిందే. హ్మ్. అది అక్కడి నుంచి ఆ గురువుగారు వస్తున్నారని చెప్పారు. హ్మ్. ఇంకా చాలామంది గురువులు, మంచి గురువులు ఇక్కడ తీసుకొస్తున్నారు. హ్మ్. ఈసారి ఇంకా మంచి గురువులతో మంచి ఈ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్‌ని కండక్ట్ ప్రోగ్రామ్స్ చేస్తారు. చేస్తాం. ఓకే. అది అట్లా. సాంబశివరావు గారు, ఉమ్. మామూలుగా అందరూ 11 రోజులు ఉండాలి అన్న ఉద్దేశంతో వస్తూ ఉంటారు. కొంతమంది ఉండలేక 2, 3 రోజులకే వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఉమ్. సో, ఈ 2, 3 రోజులు ఉండి ఎంజాయ్ చేసి ఉమ్. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకొని వెళ్తూ ఉంటారు. ఉమ్. ఈ 11 రోజులు ఉన్నవాళ్ళు ఏం పొందుతారు? ఈ 2, 3 రోజులు ఉన్నవాళ్ళు ఏం మిస్ అవుతారు? ఆనందాన్ని మిస్ అవుతారు. ఆనందాన్ని మిస్ అవుతారు. అది ఒక ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైన రోజు కదా! ఎస్ ఎస్ హ్మ్. అక్కడ అందరం కలుస్తాం. హ్మ్. ఒక కుటుంబం లాగా కలుస్తాం. హ్మ్. అక్కడ అందరం కలిసి ఆ యొక్క ఆనందాన్ని, ఆ ఎంజాయ్మెంట్ ఒక జాతరలాగా ఉంటుంది ఆ 11 హ్మ్. రోజులు. ఇంకా మనం ఏది గుర్తు రాదు. హ్మ్. నిజంగా ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ వర్తమాన స్థితినే పొందుతారు. హ్మ్. అంటే గతము, భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు. అక్కడ హ్మ్. ఆనందాన్ని ఆ రోజు పొందుతారు కాబట్టి ఎంత ఎక్కువ రోజులు ఉంటే అంత ఇంకా ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే హ్మ్. మేమందరం ఆడ ఉంటున్నాం కాబట్టి, హ్మ్. మేమందరం పొందుతున్నాం కాబట్టి మేము చెప్పగలం. ఓకే. అక్కడ మీరు ఉండి అంతా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా! హ్మ్. సో, అలా మీ దగ్గరకు వచ్చి హ్మ్. ధ్యాన మిత్రులు మాట్లాడిన మాటలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ నుంచి వచ్చే అనూహ్య స్పందన కానివ్వండి, మీకెలా అనిపిస్తుంది? హ్మ్. ఎందుకంటే పత్రిజీ గారు ఉన్నప్పుడు ఆయన చూసుకునేవాళ్ళు. హ్మ్. సో, లేనప్పుడు మొత్తం ఆ భారం అంతా ట్రస్ట్ సభ్యుల మీదే ఎక్కువగా అవును. ఉంటుంది. ఎస్. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా హ్మ్. చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం కరెక్ట్. కాదు. కరెక్ట్. అంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిన తర్వాత మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది? మా ఫీలింగ్ అందరూ వచ్చి ఇంత హ్మ్. అద్భుతంగా జరుగుతుంది చెప్తుంటే మాకు హ్మ్. ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇంకా 11 రోజులు కాదు, 20 ఇంకా 20 రోజులైనా చేయగలుగుతామనే మాకు ఎనర్జీ హ్మ్. అనిపిస్తుంది అది. సాంబశివరావు గారు హ్మ్. సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. సో, ఓన్లీ తెలుగు స్టేట్స్ నుంచే వస్తూ ఉంటారా? లేకపోతే నార్త్ సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటారా? అలా వచ్చిన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు ఈ సంవత్సరం ధ్యాన మహాయోగంలో విశిష్టత ఏంటంటే హ్మ్. హిందీ లాంగ్వేజ్ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే. అంటే సెపరేట్‌గా కండక్ట్ చేస్తారా? లేదండి, సపరేట్‌గా ఏం కండక్ట్ చేయము. హ్మ్. ఇప్పుడు మనం చేసే ప్రోగ్రాంలో కొన్ని హిందీ ప్రోగ్రామ్స్, హ్మ్. హిందీ సంబంధించిన ఈవెంట్స్, హ్మ్. గురువులు కూడా హిందీలో చెప్పేవాళ్ళు ఉంటారు. తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు. ఓకే. సో, చేస్తారు. వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికీ ప్రాబ్లమ్ రాకుండా. ఆల్ ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. హ్మ్. ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు వస్తారు. అదిగాక మన నార్త్ ఇండియా నుంచి
అన్ని స్టేట్ల వాళ్ళు మన ధ్యానులు ఉండారు కాబట్టి అన్ని స్టేట్ల వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వసతి ఇస్తున్నాము. ప్రత్యేకమైన అన్నప్రసాదం కూడా నార్త్ ఇండియాకి పెడుతున్నాం. ఎందుకంటే మన ఫుడ్ వాళ్ళకి అంత తొందరగా ఈజీగా డైజెస్ట్ అవడం కూడా కొంచెం అని కష్టం కదా. పెడుతున్నాము. కానీ గత సంవత్సరం చూస్తే వాళ్ళు వచ్చి మన సౌత్ ఇండియా ఫుడ్ తిన్నారు, మన వాళ్ళు వెళ్ళి నార్త్ ఇండియా ఫుడ్ అంటే చక్కగా ప్రసాదాన్ని ఆస్వాదించడం కూడా అంత మామూలు విషయం కాదు. ప్రసాదము. ఓకే, అందువల్ల వాళ్ళకి ఇంకా మేము ప్రత్యేకంగా వాళ్ళకి నార్త్ ఇండియా వాళ్ళకి ఓకే. ప్రత్యేకమైన అంటే ఏ కేటగిరీ వైజ్ గా వాళ్ళకి ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇబ్బంది తలెత్తదు అంటారా అంత మందికి వండడం పెట్టడం ఇలాంటివి? ఇబ్బంది మాకుంటది కానీ వచ్చిన వాళ్ళకి ఏమి ఉండదు. ఓకే. ఎందుకంటే మేము దానికి ఆల్రెడీ రెడీ అయి ఉన్నాం కాబట్టి దాన్ని. సో ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారండి అట్లా, అంటే నార్త్ సైడ్ నుంచి అట్లా? ఆ సైడ్ నుంచి మేము అనుకోవటం ఒక 2000 పీపుల్స్ రావచ్చు అనుకో. సో లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ లాంగ్వేజ్ లో, హిందీలో అట్లాగా. సో తెలుగు వాళ్ళకి కూడా ప్రాబ్లం లేకుండా ట్రాన్స్లేషన్ కింద వేరే వాళ్ళకి కూడా, ఎందుకంటే హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ లాంగ్వేజ్ని కంపల్సరీగా పెట్టాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ కూడా హిందీలో ఉంటాయి, హిందీ స్పీచెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని హిందీలో ఉంటాయి. ఓకే. కొంతమంది 11 days ఉంటారు కదా సార్. సో వాళ్ళు డే మొత్తం ఇక్కడే ఉండాలి అంటే మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేది కూడా 1 hour 2 hours కి చక్కగా అంటే దాన్ని బట్టి ప్లాన్ చేసుకున్నాం. కొంతమంది చుట్టూ ఉండే ప్రదేశాలు కానివ్వండి, దర్శనీయ స్థలాలు కానీ చూడాలని అనుకుంటూ ఉంటారు కదా. సో అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? చుట్టుపక్కల ఉండే దర్శనీయ స్థలాలు ఏమైనా ఉన్నాయా? ఉండయి, చుట్టుపక్కల ఉండయి. ఇప్పుడు దగ్గరలో శ్రీశైలం ఉంది, వెళ్ళొచ్చు. ఆ శ్రీశైలం దగ్గరలో కూడా మరి అలా వెళ్ళాలి అనుకుంటే ట్రావెల్స్ వాళ్ళు అక్కడ పెడతారు, వాళ్ళు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికాళ్ళు గ్రూప్ లో మాట్లాడుకొని వెళ్ళి రావచ్చు. ఇప్పుడు సపోజ్ రామోజీ ఫిలిం సిటీ వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఓకే, అలా కూడా వెళ్ళి రావచ్చు. చాలా మంది వెళ్తారు. ప్రతి సంవత్సరం ఉంటుంది. ట్రావెల్స్ కొన్ని పెడతాం స్టాల్స్. ఓకే, ఆ రిసెప్షన్ దగ్గరే ఉంటాయి దగ్గరలో. వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకొని గ్రూప్ గా బుక్ చేసుకుంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు, తీసుకెళ్ళిపోయి తీసుకొస్తారు. ఓకే, అంటే మనం ఎప్పుడైతే మనం కడతాల్లో ఎంటర్ అయ్యామో మనకు ఒక ఐడి కార్డ్ అనేది ఇస్తూ ఉంటారు కదా. సో అలా బయటకు వెళ్ళి వచ్చి మిస్ అయ్యి అట్లాంటి డిస్టర్బెన్సెస్ ఏమి రావు కదండి? అంటే ఐడి కార్డ్ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఐడి కార్డు పోగొట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ తీసుకోవటమే. అదే ఆ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమో ఇబ్బంది పడరు. అకామిడేషన్ ఎడిదిరిగి వాళ్ళది ఉంటుంది కాబట్టి అవుతారు. అది అట్లా. సో శ్రీశైలం వెళ్ళొచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళొచ్చు. ఇంకా అటు సైడ్ కడతాల్లో చూడాల్సినవి ఏమైనా ఉన్నాయా? అంటే ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళు కానీ. ట్రెక్కింగ్ ఉందండి. వాళ్ళు యూత్ వాళ్ళు ట్రెక్కింగ్ ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు యూత్ కి, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేరు కాబట్టి అక్కడే ఇదవుతూ ఉంటారు. 11 days ఉండేవాళ్ళు. దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఉన్నా కూడా శ్రీశైలమే కాకుండా ఏదైనా టెంపుల్స్ ఉంటే వెళ్ళి వస్తారు. ఓకే, సో ఇక్కడే 11 రోజులు ఇక్కడే స్టే చేయాలి, ఇక్కడే ఉండిపోవాలి అనేది అయితే లేదు. చుట్టుపక్కల ఏమన్నా చూడాలనుకుంటే వెళ్ళి కూడా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి పిల్లల కోసం బాల వికాస్ దాని గురించి చెప్పండి సార్. మహేశ్వరి మేడం అని వైజాగ్, ఆమె పిల్లల్లో ప్రతి సంవత్సరం ఆమె పెడుతుంది. ఎవరైనా పిల్లల్ని తీసుకొస్తే పిల్లల్ని చక్కగా అక్కడ వదిలేస్తే ఆమె మొత్తం చూసుకుంటుంది. మార్నింగ్ నుంచి మంచిగా వాళ్ళు ఆడుకోవటానికి కానీ కొత్తగా వాళ్ళు అక్కడే బాల వికాస్ అనే క్యాంపస్ లోనే పడుకొని నిద్రపోవచ్చా? అంటే నైట్ మాత్రము ఉన్నీరండి. ఓకే, నైట్ తీసుకెళ్ళిపోవాలి. డే టైమే. ఇప్పుడు చాలా మంది ఎలా వస్తారు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారండి, వాళ్ళు వస్తారు మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటారు. మెడిటేషన్ చేసుకున్నప్పుడు పిల్లలు ఇబ్బంది కదా, డిస్టర్బ్ వాళ్ళు అక్కడ వదిలేసేసి వీళ్ళు ఇది చేయొచ్చు. తర్వాత మళ్ళీ పిల్లలు నైట్ మాత్రం ఎవరి పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవాల్సింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే బాల వికాస్. ఓకే, సో గేమ్స్ కండక్ట్ చేయడము అట్లాంటివి చేస్తుంటారా? కొత్త రకం గేమ్స్ కండక్ట్ చేయటం, అంటే వాళ్ళ నాలెడ్జ్ పెంచే కొన్ని లెసన్స్ ఉంటాయి. అట్లా ప్రత్యేకంగా ధ్యానం గురించి, ధ్యానం చేస్తే వాళ్ళకి ఏం లాభం ఉంటుంది, శాకారం గురించి ఇట్లా అన్నీ అక్కడ మేడం అన్ని అందరికీ చెప్తుంది. ఓకే, రైట్. మరి ఫైనల్ గా పిఎంసి తరపున PDMY 3కి మీ యొక్క ఆహ్వానాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నానండి. అందరికీ ధ్యాన మిత్రులకి ప్రతి ఒక్కళ్ళకు కూడా, మీరే కాదు మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని అందరినీ కూడా ఈ ధ్యాన మహాయాగాన్ని తీసుకురండి. మనం అన్ని ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేస్తున్నాము. ఎవ్వరికి కూడా ఏ ఇబ్బంది ఉండదు. మరి ఇటువంటి 11 రోజులు దీంట్లో పాల్గొనటం అనేది, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ రాదు, నెక్స్ట్ ఇయర్ వస్తాం అనుకోవద్దు. మనం ఎప్పుడు కావాల్సింది అప్పుడే, ఎప్పుడు వచ్చిన అవకాశం అప్పుడు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము, తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రైట్,
రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రేపు డిసెంబర్లో 21 నుంచి 31 వరకు జరగబోయే PDMY3 కార్యక్రమ విశేషాలను మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, సాంబశివరావు గారితో రేపు డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోయే PDMY3 కార్యక్రమ విశేషాలను వారి మాటల్లోనే చాలా చక్కగా అడిగి తెలుసుకున్నాం. ఇది ఇవాల్టి PDMY3కి ప్రత్యేక కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.